నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఆర్బీఐ కొత్త రూల్స్ తేబోతోంది. ఈ కొత్త రూల్స్ వల్ల ఇకపైన తీసుకునే గోల్డ్ లోన్స్ చాలా కష్టతరం కాబోతున్నాయి. మరి ఇది ఎవరిని అరికట్టడానికి అనే దాని గురించి మనకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ పాపారావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సరే, నమస్తే అండి. సార్, అంటే కొత్త నిబంధనలు ఎందుకు? అంటే మామూలుగా వీళ్ళు చెప్తుంది 16 నెలల పాటు 7 సభ్యుల కమిటీని వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి ముందు నేపథ్యం ఏంటంటే గత కొద్ది సంవత్సరాలుగా విపరీతంగా బ్యాంకుల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో గోల్డ్ రుణాల కోసం వచ్చేవాళ్ళు పెరుగుతున్నారు. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా జనాలకి సమస్యలు పెరుగుతున్నాయి. దానివల్ల అప్పుల పాలయ్యారు చాలా వరకు. దాంతోపాటు ఏమైందంటే పర్సనల్ లోన్స్ తీసుకోకుండా ఆటంకాలు పెరిగినాయి. ఈ మధ్యకాలంలోనే గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ లోన్స్కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి, ఇష్టానుసారం ఇవ్వద్దని బ్యాంకులు వీళ్ళకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు కూడా చాలా ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం టైటన్ అయినాయి పర్సనల్ లోన్స్ తీసుకోవటం. ఇప్పుడు అంత ఈజీ కాకుండా అయిపోయింది. దాంతో ఏమైందంటే మీకు పర్సనల్ లోన్ తీసుకోవడానికి అవకాశం తగ్గినప్పుడు పర్సనల్ లోన్లో చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది, చాలా లెందీ ప్రాసెస్. అది ఇంకా టైటన్ అయింది. దాంతో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ లోన్ అయితే ఈజీ. గోల్డ్ లోన్ తీసుకెళ్ళి గోల్డ్ అక్కడ పెడితే యూ హ్యావ్ ఎ గ్యారంటీ టు ఆఫర్ టు ది బ్యాంక్. బ్యాంకుకి మీరు ఇవ్వడానికి ఒక గ్యారంటీ ఉంది కాబట్టి దానికి పెద్ద ప్రొసీజర్ ఉండదు, క్విక్గా అయిపోద్ది. గోల్డ్ గంటలో అయిపోద్ది అని చాలా చోట్ల బోర్డులు కూడా పెడుతున్నారట. ఈ ముత్తూట్ ఫైనాన్స్ ఏంటంటే ఫలానాది కాదు కానీ చాలా ఫైనాన్స్ ఈ గోల్డ్ లోన్స్ ఇచ్చే కంపెనీల్లో బహుశా కొన్ని చోట్ల పెడుతున్నారు. ఏంటంటే అరగంటలో లోన్ ఇస్తారు. గోల్డ్కి అది సాధ్యమే కదా, ఎందుకంటే గోల్డ్ అనేది అది జెన్యూన్గా అన్ని క్యారెట్లు ఉందా, అది గిల్ట్ కాకుండా నిజమైన గోల్డా, ఇది ప్రూవ్ అయిన తర్వాత దేర్ ఇస్ నో బార్ ఇన్ గివింగ్ ద లోన్. ఇవ్వటంలో ఆటంకాలు ఏమి ఉండవు కాబట్టి అది ఈజీయే, సాధ్యమే. కాబట్టి దీంతో ఏమైంది, ఈజీగా పర్సనల్ లోన్ కాకంటే కూడా అది అడ్డం వచ్చిన తర్వాత దాన్ని తీసుకోవటంలో గోల్డ్ లోన్ కోసం వెళ్ళటం పెరిగింది. ఆ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 సభ్యులతో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 16 నెలల పాటు స్టడీ చేసి రకరకాలైన గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ భాగంగా ఇంప్లిమెంటేషన్లో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చింది. దానిలో భాగంగా వాళ్ళు దీనిలో ఏం చేయదలుచుకున్నారంటే కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు ఈ బ్యాంకుల్లో కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో కానీ వీటన్నిటిలో ఏంటంటే ఒక్కో చోట ఒక్కో రకమైన రూల్స్ ఉన్నాయి. గోల్డ్ లోన్స్ ఇవ్వడానికి యూనిఫామ్గా ఒకే పద్ధతి లేదు. ఉదాహరణకి వడ్డీ రేట్లు. గోల్డ్ లోన్ అంటేనే మామూలుగా వడ్డీ రేటు తక్కువ. అది కూడా ఒక ప్లస్ పాయింట్ దానికి. కస్టమర్ గోల్డ్ లోన్ తీసుకోవడంలో ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ వడ్డీకి వస్తుందని. సో దానికోసం వెళ్తాడు. కానీ ఈ వడ్డీ రేటు తక్కువ ఉండదు, సరే తక్కువ ఉన్నా కానీ ఒక్కో బ్యాంకులో ఒక్కోలాగా, ఒక్కొక్క సంస్థలో ఒక్కోలాగా ఈ లోన్ వడ్డీ అమౌంట్ అనేది, వడ్డీ పర్సంటేజ్ అనేది ఉంది. దాన్ని అలా ఉండకూడదు అనేది ఒకటి. దాన్ని ఈక్వల్ చేయాలి, లేకపోతే లెవెల్ చేయాలి, అన్ని చోట్ల ఒకేలాగా ఉండాలనేది. రెండోది ఏంటంటే మీకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు బ్యాంకులు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కానీ గోల్డ్ లోన్కి వస్తే ఒకేలాగా ఉండాలి, అలా లేదు, ఒక చోట ఒకలాగా ఉంది. తర్వాత మూడోది అప్రైజల్. ఇట్లాంటి విషయాల్లో రకరకాల చోట్ల రకరకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ఒకే విధంగా మౌల్డ్ చేయాలి. అన్ని చోట్ల లోన్ డిస్పర్సల్లో గోల్డ్ విషయంలో ఒకే రూల్స్ ఉండాలనే దానికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే సార్, అంటే ఇలా డిఫరెంట్ రూల్స్ ఉండడం వల్ల ఎవరి ఖజానాకి గండి పడుతుందని ఇలాంటి రూల్స్ తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు ట్యాక్స్ చెల్లించడం లేదనా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అదేం కాదు, ఎందుకంటే ట్యాక్స్ చెల్లించడం అన్ని వెనకాల విషయాలు. దాని బ్యాక్గ్రౌండ్లో పాన్ కార్డు ఇస్తాం మనం కొనేటప్పుడు గోల్డ్, అక్కడ ఆ లెవెల్లో జరగాల్సిన విషయాలు. ఈ లెవెల్లో ఎందుకు ఇస్తున్నారంటే బహుశా నేను అనుకోవటం ఎవరైనా తక్కువ వడ్డీ వీళ్ళ మధ్య అన్హెల్దీ కాంపిటీషన్. గోల్డ్ లోన్ కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు ఇంకా తక్కువ వడ్డీకి నేను ఆఫర్ చేస్తానంటే ఒక అన్హెల్దీ కాంపిటీషన్ అనేది ఒకటి మార్కెట్లో ఉన్న వాతావరణం కొంచెం కలుషితం అవుద్ది అనేది. ప్రాసెసింగ్ ఫీజులో తేడాల వల్ల కూడా కస్టమర్ నష్టపోతాడనో లేకపోతే ఇతరత్ర ఏదో కారణాలతో. సో అది దాని వరకు ఎవరికి అభ్యంతరం లేదు ఇఫ్ యూ డూ ఇట్ ప్రాపర్లీ. వడ్డీ రేట్లు సమం చేయటం, అన్హెల్దీ కాంపిటీషన్ బ్యాంకింగ్ సిస్టంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకి మధ్య ఒకళ్ళతో ఒకళ్ళు పోటాపోటీగా. ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు అంటే ప్రైవేటు కంపెనీలు కూడా ఉన్నాయి. చాలా ప్రైవేట్ కంపెనీలు ఈరోజు గోల్డ్ మీద లోన్స్ ఇస్తున్నాయి. వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకులతో పోటాపోటీగా తక్కువ వడ్డీలకు కనుక వాళ్ళు వెళ్ళి లోన్స్ ఇవ్వటం మొదలు పెడితే వ్యాపారంలో భాగంగా అది
గవర్నమెంట్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇవన్నీ సరే అది మంచిదే, దీని అంతటి కాదనం. ఇది కారణాలుగా చెప్తున్నారు. సరే దీన్ని ఏదో లెవెల్ చేస్తామంటున్నారు. దాంతోపాటుగా ఇతరత్ర అంశాలు కూడా ఉన్నాయి కదా దీనిలో, భాగస్వామ్య అంశాలు, ఇతరత్ర ప్యారలల్గా వచ్చిన అంశాలు కూడా ఏంటంటే గోల్డ్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయండి అని. ఇప్పుడు నా గోల్డ్ అని నేను తీసుకెళ్తాను, బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయమంటే ఏంటి దాని అర్థం? ఇతందా కాదా గోల్డ్ అనేగా, అంతే. జెన్యూన్ కస్టమరా కాదా అంటే ఈ ఇంట్లో వాళ్ళది ఎవరైనా ఎత్తుకొచ్చాడా, లేకపోతే ఇతందా, లేకపోతే పక్కింటి వాళ్ళది తీసుకొచ్చాడా, ఈ లెక్కలోనే ఉన్నట్టు అది ఉంది. అది కొంచెం అవమానకరం కూడా. ఓవరాల్ ఏంటంటే మంచిదే చెక్ చేస్తే, కానీ దొంగతనం చేసినోడు ఎవడు బ్యాంకుకు పోయి తాకట్టు పెడతాడని నేను అనుకోను. వాళ్ళు అమ్ముకునే వేరే చోట్ల ఉంటాయి. ఓకే, మోస్ట్లీ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు మళ్ళీ తెచ్చి తనఖా బెటరు, ఇంకో చోట తీసేసి అమ్మేసుకుని అందరితో చేతులు దులుపుకుని పోతారు. మోస్ట్లీ ఇదే జరిగేది దొంగతనాలు చేసి. ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఎంతెంత గోల్డ్ ఉందో దానికి అన్నింటికి సర్టిఫికేట్స్ ఉన్నాయి అనేది ఉందా? అసలు గ్యారెంటీ? అసలు ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఇది బంగారాన్ని. భారతదేశానికి బంగారం చరిత్ర ఒక ప్యారలల్గా నడుస్తుంది. భారతదేశం బాగా సనాతనమైన దేశం, దీనంత చరిత్ర ఏ దేశానికి లేదనేది అంటాం. కొంత నిజం కూడా అది. అనేది చాలా తక్కువ దేశాలకు మాత్రమే భారతదేశానికి ఉన్నంత పాత చరిత్ర, సనాతన చరిత్ర ఉంది. ఇలాంటి దేశంలో అంత సనాతన కాలం నుంచి కూడా భారతదేశంలో బంగారం అనేది మహత్తరమైనటువంటి, అంటే అత్యంత ఎక్కువగా, ముఖ్యంగా మహిళలు అత్యంత ఎక్కువగా అభిమానించేది ఏంటంటే బంగారం. మామూలుగా బయట ఇప్పుడు ఈ రోజుల్లో మోడర్న్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా మంది, ఇప్పుడు మా పిల్లలతో, మా అమ్మాయితో సహా ఎవరు గోల్డ్ మామూలుగా పెట్టుకోరు. కానీ అకేషన్స్, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు వీటికి ఖచ్చితంగా వాళ్ళు కాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా వాళ్ళ కోసం పెడతారు. ఇది కాబట్టి గోల్డ్ అనేది లేకుండా భారతదేశపు మహిళ ప్రస్తుతం అసలు ఊహించలేము. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఇది. అట్లా భారతదేశంలో ఉన్నంత గోల్డ్ ప్రపంచంలో ఎక్కడ ఉందండి? కొన్ని వేల టన్నుల గోల్డ్ ఈరోజు భారతదేశ జనాల దగ్గర, భారతదేశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న గోల్డ్ కంటే భారతదేశ ప్రజల దగ్గర ఉన్న గోల్డ్ చాలా వందల రెట్లు, వేల రెట్లు ఎక్కువ ఉంది. అంత గోల్డ్ ఉంది ఈ దేశంలో. భారతదేశం గోల్డ్ దిగుమతుల్లో చాలా పెద్ద స్థానం, నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ఉంటుంది. అట్లాంటిది ఈ గోల్డ్, మిగతా వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా గోల్డ్కి. ఎందుకంటే చైనా కొంటున్న గోల్డ్ ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళు జనాలు కొంటున్నారు. ఇంతకుముందు వీళ్ళకి చరిత్ర లేదు, గోల్డ్ కొనే చరిత్ర ఎవరికి లేదు, ఒక్క భారతీయులు మాత్రమే ఉండేది. ఈ మధ్యకాలంలో గత కొద్ది సంవత్సరాలుగా వాతావరణం మారి ఇతర దేశాల్లో ప్రజలు కూడా గోల్డ్ కొంటున్నారు. ఎందుకంటే సంక్షోభం వస్తుంది, ఆర్థిక సంక్షోభం వస్తే మనం బతకాలంటే దారి గోల్డ్ ఉండాలి మనకు అనేది, దాని మీద మెయిన్గా ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ కొనేవాళ్ళు పెరిగారు వేరే దేశాల్లో. అట్లా మనకి పోటీగా వాళ్ళు వచ్చారు తప్పితే ఇంతకుముందు అసలు గోల్డ్ మనకు తప్పితే ఎవరికి ఉండేది ఇంత. కాబట్టి ఏంటంటే దీనిలో మీరు దొంగలు అన్నట్లుగా గోల్డ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఇవన్నీ అంటే యు ఆర్ లెందింగ్ ద ప్రాసెస్. ఇప్పుడు అత్యవసరమై ఒకసారి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు, హాస్పిటల్లో ఎవరో ఉంటారు, ఓ పేషెంట్ హాస్పిటల్లో ఉంటాడు, యాక్సిడెంట్ అయ్యి ఏదో హాస్పిటల్లో ఉంటాడు, ఎమర్జెన్సీ కేసు, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకోటి ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు, లేకపోతే మీకు లేదు హెల్త్ ఇన్సూరెన్స్. మీరు బ్యాంక్ లోన్ అనేది అంతకుముందు రిలయబుల్, తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి టక్కుని తెచ్చి కట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఈ లెంతీ ప్రాసెస్లు పెట్టి, అంతకుముందు బంగారం అనేది దానికి ఉన్న వెసలుబాటేదే కదా. భారతదేశపు మహిళలు చాలా సందర్భాల్లో భర్తలు అన్ని రకాలుగా నష్టపోయిన సందర్భాల్లో వాళ్ళ బంగారాన్ని ఇచ్చి వ్యాపారాలు మళ్ళీ ఏదో చేసుకొని కుటుంబాలు కోలుకున్న సందర్భాలు బంగారానికి చాలా ఉందండి. భారతదేశం నిత్య జీవితంలో దాని పాత్ర అసాధారణమైంది. అట్లాంటి బంగారాన్ని ఈరోజు ఇంత లెందీ ప్రాసెస్ పెట్టి, పైగా అనుమానంగా మొహంలోకి చూసి ఇది నీ బంగారమేనా అన్నట్లు చూసి, దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను. కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి వస్తే ఎవరు బాగా పెద్ద మనుషులు, డబ్బులు ఉన్నవాళ్ళు, బ్యాంకుల్లో పరిచయాలు ఉన్నవాళ్ళు, కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకే వెరిఫికేషన్ లేకుండా చేయించుకుపోతారు. అత్యంత సామాన్యుడు బ్యాంకులోకి పోతే వాడి మొహంలోకి దొంగను చూసినట్టు చూస్తే వాడు ఏ విధంగా నిరూపించుకుంటాడు? వాడికి రికమెండేషన్లు ఉండవు, కాంటాక్ట్స్ ఉండవు, వాళ్ళే కదా ఇబ్బంది పడేది. ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడరు. పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఏదైనా గోల్డ్ తీసుకెళ్లి పెట్టాలన్నా బ్యాంక్ మేనేజర్ ఇంకోళ్ళు పరిచయాలు ఉంటారు, పెడతారు, ఫోన్స్లో అయిపోతాయి, కాంటాక్ట్స్ అయిపోతాయి. మీరు ఈ రూల్స్ అనేది ఎన్ని రూల్స్ పెడితే అంత నష్టపోయేది మామూలు జనం. పెద్దవాళ్ళు ఎప్పుడు. అసలు ఇప్పుడు కొత్త రూల్స్ వల్ల ఒక వ్యక్తి బంగారం పెట్టడానికి వెళ్తే ప్రాసెస్ ఎంత టైం పడుతుంది సార్? వాళ్ళు ఏమేమి చూస్తున్నారు? చాలా పట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు అదొకటే కాదు, మీకు ఈ బంగారం నీదేనా, ఆధారు, పాన్ కార్డు ప్లస్ కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను. ఈ కస్టమర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏం చేస్తారో తెలియదు, మరి ఇంతవరకు ఏం చెప్పాలా. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేస్తారు? మీరు మా ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారా, పక్కింటి వాళ్ళు అడుగుతారా? చెప్తున్నా అసలు ఇది ఉంది సరే, అయిన తర్వాత మీరు ఆ తర్వాత ఏంటి, లోన్ తీసుకున్న డబ్బులు దానికే ఖర్చు పెడుతున్నాడా అని కూడా లెక్క చూడాలి, బ్యాంకు పర్యవేక్షించాలి. అసలు వాళ్ళెవరు? నేను లోన్ తీసుకున్న నా డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ నా జేబులో డబ్బులు ఉన్నాయి,
ఎవరైనా వచ్చి అడగగలరా నువ్వు ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెడతావని. ఇల్లీగల్ పద్ధతుల్లో కాకుండా లీగల్గా నేనేం చేసుకున్నా వాడికి అనవసరం. ఇంకోటి అడగడానికి హక్కు లేదు. నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా. నా డబ్బులతో కొనుక్కున్న బంగారం బ్యాంకులో పెట్టి మళ్ళీ డబ్బులుగా దాన్ని మార్చుకుంటే ఆ డబ్బులు నువ్వు ఎట్లా ఖర్చు పెడుతున్నావో నాకు చెప్పినట్లే ఖర్చు పెడుతున్నావు అంటే వాట్ ఈస్ దిస్? ఇది ఏమైనా చట్టబద్ధంగా చెల్లుద్దా? కోర్టుకి వెళ్తే చెల్లుద్దా ఇది అసలు? నాకు తెలిసి అయితే కోర్టుకి వెళ్తే చెల్లదు. నేను లోన్ తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బులు పర్సనల్ అని పెడతా. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉన్నాయి. ఆ డీమ్యాట్ అకౌంట్లో ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్లో షేర్లు అమ్ముతాడు. షేర్లు అమ్మితే డబ్బులు షేర్లు అమ్మిన తర్వాత అకౌంట్లో డబ్బులు ఉంటాయి. డీమ్యాట్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అమౌంట్ అట్లా ఉంటుంది. దాన్ని విత్డ్రా చేసుకుంటాను నేను. విత్డ్రా చేసుకునేటప్పుడు కారణం ఏంటంటే కింద ఉంటుంది అది మొత్తం మామూలు ట్యాబ్స్లో ఉంటుంది. కారణం ఏంటంటే పర్సనల్ నీడ్ అని పెడతాం. పర్సనల్ నీడా కాదా? ఎవరికి ఎందుకు చెప్పాలి? పర్సనల్ నీడ్ అంతే అది. దట్ ఈస్ మై ప్రైవసీ. నా డబ్బులు నా ఇష్టం. నా డబ్బులు అకౌంట్లో ఉన్నాయి. పర్సనల్ నీడ్ అని పెడతాను. నువ్వు పర్సనల్ నీడ్కి వాడుతున్నావా, ఇంకా దేనికి వాడుతున్నావా, ఎవరికైనా అప్పిస్తున్నావా, వాట్ వే యు ఆర్ కన్సర్న్? ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుద్దా? న్యాయమా? అయితే ఈ చర్యలు ఎవరికి పనిష్మెంట్? అంటే సామాన్య జనానికా లేకపోతే లోన్స్ ఇచ్చే కంపెనీస్కా? వెరీ కుంబర్సమ్ ప్రాసెస్. దీనిలో మీరేం చేస్తున్నారు? మీరేదో అక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి నిజమే. లోన్స్ తీసుకోవడంలో ఇతరత్ర సమస్యలు ఉంటే ఉండొచ్చు చాలా. అక్కడ లోన్స్ ఇచ్చే సంస్థలన్నీ ఒకే రూల్స్ ఫాలో అవ్వకపోవచ్చు. లేకపోతే ఈ లోన్స్ తీసుకునే వాళ్ళలో ఎవరైనా సరైన వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళయో ఇంకో వాళ్ళయో తెచ్చుకొని పెట్టేస్తున్న వాళ్ళు కావచ్చు. ఇవన్నీ వేరే రకంగా కంట్రోల్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఎక్కడైనా దొంగతనం చేసుకో కుర్రాడు వాళ్ళ ఇంట్లో ఒక అల్మారాలో బంగారం తెచ్చి తాకట్టు పెడితే దట్ ఈస్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇంట్లో వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేసుకొని లేకపోతే వాళ్ళలో వాళ్ళు సెటిల్ చేసుకునే కేసు ఇది. అంతేగాని మీరు తెచ్చి దీన్ని ఏమవుతుంది, ఇప్పుడు మీరు కొండనాలికి మంది వేస్తే ఉండనాలికి పోతుంది. ఇప్పుడు ఆ చిన్న చిన్న సమస్యలు కొన్ని సమస్యలు ఉన్నాయి నిజమే. నేను ఇంకోటి కూడా చెబుతాను. అసలు ఇందాక చెప్పినట్లుగానే మళ్ళీ నిజంగా దొంగతనం చేసినోడు ఎవడు బ్యాంకుకి తెచ్చి పెట్టడండి. బ్యాంకుకి తెచ్చి లోన్ కోసం పెట్టడు. ఇప్పుడు ఇవన్నీ కూడా బ్యాంక్ నాకు తెలిసి అయితే చాలా రేర్ అలా జరిగాయి. పెట్టరు. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో చోట చాటుమాటికే జ్యువెలరీ షాపులో చిన్న చిన్న షాపుల్లో అమ్మేసుకుని పోతారు. అయితే జ్యువెలరీ షాప్స్కి మొత్తం మినహాయించేశారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టుకోవచ్చు తనక. అసలు ఎట్లా ఆపుతారు? వీళ్ళు రూల్స్ పెట్టే తాపత్రయమే తప్పితే బ్యాంకులో పెట్టుకోకపోతే మార్వాడి దగ్గర పెట్టుకుంటాడు. అంతే కదా. దీనివల్ల ఏమవుద్ది, మీకు నష్టపోతాడు కస్టమర్. నేను బ్యాంకులో పెట్టుకునే ప్రాసెస్ ఉంటే, బ్యాంకులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటే కనుక నేను బ్యాంకులో పెట్టుకుంటే నాకు న్యాయబద్ధంగా వచ్చే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ పోటీ ఉంటే బ్యాంకులతో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో పోటీ ఉంటే ప్రైవేట్ మార్వాడి కూడా కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నా దగ్గరికి కస్టమర్ రావాలంటే నేను కూడా బ్యాంకుల పద్ధతిలోనే కాస్త న్యాయబద్ధంగా ఉండాలనుకుంటాడు. బ్యాంకుల నుంచి మీరు ఇంతమంది జనాన్ని బయటికి దోసేసి వాళ్ళు రావడానికే భయపడి గోల్డ్ లోన్ మనకి రాదేమో అనే పరిస్థితి వచ్చి వాళ్ళు మార్వాడి దగ్గరికి పోతే మార్వాడికి లోకువే, మార్వాడి ఇష్టానుసారం చేస్తాడు. దెన్ పీపుల్ లూజ్. టైటన్ చేసినప్పుడు రూల్స్ మీరు జనాలకే నష్టం. ఇక్కడ రూల్స్ టైటన్ చేసే పద్ధతి ఇది కాదు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని ఇట్లాంటివి కాదు. బహుశా మీరు ఇంటర్నల్గా టైటన్ చేసుకోండి. మీరు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్రైజర్, థర్డ్ పార్టీ అసెస్మెంట్, లేకపోతే థర్డ్ పార్టీ ఫైన్టెక్, ఇది అంటే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి బయట వాళ్ళు వచ్చి గోల్డ్ వే చేయటం అంటే పిలిస్తే వచ్చి అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ లాగా వచ్చి గోల్డ్ వే చేసి దాని వాల్యూ కట్టి చేసేవాళ్ళు థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్ లాగా వాళ్ళని వద్దంటున్నారు. అవన్నీ మీరు చేసుకోండి. బ్యాంకులో ఇంటర్నల్గా మీరు టైటన్ చేయాల్సిన వాటిని తీసుకొచ్చి కస్టమర్ మీద పడేసి కస్టమర్ని కూడా దానిలో పార్టీ చేసి టైటనింగ్ ప్రాసెస్లో మీరు చేస్తే ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఇది సార్ కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఒక వ్యక్తికి సంబంధించి ఇంతే గోల్డ్ ఉండాలి, అలాంటి రూల్స్ ఉన్నాయి. నిజంగా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతున్నాయా? అసలు ఉండవండి. ఎందుకంటే ఇప్పుడు నేను నాకు గుర్తు డిమానిటైజేషన్ టైంలో చర్చ నడిచింది చాలా పెద్ద ఎత్తున. నాకు ఆ రోజు బాగా గుర్తు. డిమానిటైజేషన్ జరిగిన రోజే నేను టీవీ డిబేట్లో ఉన్నా. డిమానిటైజేషన్ మోడీ గారు టీవీలో వచ్చి అనౌన్స్ చేసినప్పుడు నేను టీవీ ఛానల్లో కూర్చున్నాను. అప్పుడు రైట్ నౌ అమెరికా ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. అప్పుడు దాని మీద చర్చించాలని కూర్చున్నాం. డిమానిటైజేషన్ మోడీ గారు అనౌన్స్ చేస్తే టీవీలో ఈ డిబేట్ని మార్చేసుకుని అమెరికా ఎలక్షన్ డిబేట్ తీసేసి నేను, తెలకపల్లి రవి గారు వీళ్ళంతా ఒక ఛానల్లో ఉన్నాం. అది మార్చేసి వెంటనే మోడీ తెచ్చిన డిమానిటైజేషన్ మీదకి వెళ్ళాము. చర్చ అదంతా అయింది. ఆ తర్వాత కాలంలో చాలా డిబేట్లో నేను పార్టిసిపేట్ చేశాను. మిత్రులు చాలామంది అనలిస్టులు, ఎక్స్పర్ట్లు, రకరకాల వాళ్ళు వచ్చి డిమానిటైజేషన్ మీద రకరకాలుగా మాట్లాడారు. అదే క్రమంలో 15-20 రోజుల తర్వాత ఒక చర్చ ఏమొచ్చిందంటే అది ఎట్లా తెచ్చారో, ఎవరు తెచ్చారో గవర్నమెంట్లోనే ఎవరో మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్లోనే ఎవరో మాట్లాడారు, గుర్తులేదు నాకు. వాళ్ళు జస్ట్ ఊరికే అన్నారు. ఏమని అట్లా రాయేసి చూశారు. ఏమన్నారు, ఆ బంగారం ఎంతకంటే ఒక పాత చట్టం ఏదో ఉంది నిజంగానే అట్లాంటి చట్టం ఏదో ఉందంట. మగవాళ్ళ దగ్గర ఎంతకంటే బంగారం ఉండకూడదు. 250 గ్రాములు ఏదో ఉంది బంగారం మగవాళ్ళ దగ్గర ఉండకూడదు. ఆడవాళ్ళ దగ్గర అయితే 500 గ్రాములు ఏదో, పెళ్ళైన వాళ్ళు అయితే ఇంత, పెళ్లి కాని వాళ్ళు అయితే ఇంత, బంగారం ఎంతకంటే ఉండకూడదు. ఇట్లాంటివన్నీ చాలా. మీరు బంగారం అమ్మాలంటే పాత డాక్యుమెంటేషన్ ఉండాలి.
బంగారం అమ్మే దగ్గర డాక్యుమెంటేషన్ లేకుండా అమ్మకూడదు, ఇట్లాంటి చర్చ అంతా వచ్చింది. ఈ డిమానిటైజేషన్కి లింక్డ్గానే వచ్చింది ఆ చర్చ. ఎందుకంటే డిమానిటైజేషన్ జరగగానే రద్దయిన పెద్ద నోట్లతో పోయి బంగారం కొంటున్నారు, బంగారం షాపులలో ఆ నోట్లు మారుస్తున్నారు అనే దాని మీద మొదలైందంటే వచ్చి ఎక్కడికి వచ్చింది ఆఖరికి ఇదంతా బంగారం ఇంతకంటే ఉండకూడదు అంతకంటే ఉండవు. ఆ టైంలో నాకు గుర్తు టీవీ ఛానల్స్లో కూర్చుంటే రోడ్ల మీద మైకులు పెట్టారు మన వాళ్ళు, పోయి మీడియా వాళ్ళు ఆడవాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మైకులు పెడితే తిట్టకుండా తిట్టారు. ఎందుకంటే బంగారంతో వాళ్ళకి ఎంత అటాచ్మెంట్, వీళ్ళెవరు మమ్మల్ని అడగటానికి మా దగ్గర ఉండటానికి, మా ఇష్టానుసారం చేస్తాం ఎవరు అంటే ఆఖరికి ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ని కూడా ఇష్టానుసారం మాట్లాడారు ఆడవాళ్ళు. అంటే తప్పు కాదు వాళ్ళది, కడుపులో మడిపోయి. ఎందుకంటే వేల చరిత్రలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన బంగారం, తరతరాల తరబడి సంప్రదాయంగా వస్తున్న బంగారం వాళ్ళ ఒంటి మీద వాళ్ళు ఇంట్లో ఉంటే దానికి లెక్కలు చెప్పండి, ఇది ఎంతకంటే ఉండకూడదు అంతకంటే ఉండకూడదు, ఏదో చట్టం ఉందంటే ఆ చట్టాన్ని తీసేయండి. కానీ జనాలు మీరు ఇబ్బంది పెట్టలేరు కదా, అవసరమైతే ఆ చట్టాన్ని తీసేయండి. మీరు ఇంతమంది జనాన్ని ఎట్టి ఇబ్బంది పెడతారు? వాళ్ళందరి సెంటిమెంటు, వాళ్ళందరి తరతరాల తరబడి వాళ్ళు ఎంతో ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నది, వాళ్ళు ఏం దొంగతనం చేసింది కాదు, కష్టపడి సంపాదించుకుంది. అంత చేసుకుంటే దాన్ని అట్లా మాట్లాడి మరి ఆ చర్చ అంతా పెడితే భయం వేసి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో మీరు ఆ పాత డిబేట్లు చూస్తే, పాత ఛానల్స్లో మైకులు పెట్టి ఆ రోజు అస్సలు అట్లాంటి ఆడవాళ్ళు మాట్లాడిన వాళ్ళ అగ్రెసివ్నెస్ ఆ రోజు చూసిన వాళ్ళు ఎవరైనా సరే భయపడాల్సింది. వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా అమ్మో వీళ్ళ జోలికి పోతే ఇంకా ఇట్లాంటి విషయాల్లో వీళ్ళ జోలికి పోతే అసలు గవర్నమెంట్లు పవర్లు పడిపోతాయని అని. అందుకని ఏంటంటే ఆ చర్చ ఆ రోజు వచ్చింది. బహుశా చట్టాన్ని ఎత్తేసుకోవడం మంచిది. పదే దాని గురించి ప్రస్తావించిన కొద్దీ జనాల్లో బదనాం అవటం తప్పితే ఉపయోగం లేదు. నాకు తెలిసి అయితే అది నష్టమే. ఎందుకంటే మీరు దొంగతనాలు చేసినవి లేకపోతే ఇతరత్ర ఎన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, యూ డూ దట్. ఎవరో అక్రమంగా సంపాదించిన బంగారం, అసలు స్మగ్లింగ్ ఆపగలుగుతున్నారా వీళ్ళు? బోర్డర్లో నుంచి స్మగ్లింగ్ ఇంత జరుగుతుంది కదా. ఈ దేశంలో నా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తానంటున్నారు, ఈ బంగారం నాకు ఎక్కడది ఒకటి, లేకపోతే బంగారం కుదవ పెడితే వీడు సరిగ్గా వాడుతున్నాడా లేదా, నా దగ్గర ఎంత బంగారం ఉంది 250 కంటే గ్రాముల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా మగాళ్ళ దగ్గర ఆడవాళ్ళ, అవన్నీ సరే తర్వాత సంగతి. దేశంలో 150 కోట్ల మంది మీద మీరు ఎక్కడ చేయగలరు? దీన్ని చేయలేరు. బోర్డర్లో ఉన్నది విమానాలు ఇంకో దానిలో తెస్తున్న దాన్ని మీరు రోజువారీ ఆపలేక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతుంటే పట్టుకోగా పోయేది బయటికి పోతానే ఉంది. పట్టుకుంటే ఇంకా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంటే ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్లో చేసిన వాళ్ళే దొరుకుతున్నారు. అదే మరి పట్టుకోగా పోయేది బయటికి పోతానే ఉంది. ఎందుకు అవన్నీ చేతకాక ఇప్పుడు నేనేంటంటే విమర్శించట్లా ప్రభుత్వాన్ని, ఎక్కడ రూల్స్ బాగుండాలి అక్కడ రూల్స్ బాగుండాలి, కానీ అనవసరంగా ప్రజల మీద రూల్స్ పెడితే ఎలా న్యాయం? ఇప్పుడు కొత్త నిబంధనలు ఏ రకంగా కూడా పబ్లిక్ కి హెల్ప్ఫుల్ గా లేవా? అంటే అందులో కొన్ని చెప్తున్నారు కదా, ఎప్పుడంటే అప్పుడు వేలం వేసేస్తున్నారు గోల్డ్, అదొక పెద్ద మైనస్. దట్ ఎండ్ ఈస్ గుడ్. మీకు ఈ ఎండ్లో ఏ ఎండ్లో గుడ్? లోన్ తీసుకునే ఎండ్లో గుడ్ కాదు ఇది. లోన్ తీసుకునే ఎండ్లో మీకు గుడ్ పార్ట్ ఏంటంటే వడ్డీ కానీ ప్రాసెసింగ్ ఫీజు ఇట్లాంటివన్నీ ఒకే పద్ధతిలో ఉండాలనేది గుడ్. కానీ వాడు అప్పు తీసుకున్న తర్వాత ఎలా ఖర్చు పెట్టి ఎందుకు తీసుకుంటున్నావు, అసలు ఈ బంగారం, ఇది వరస్ట్ పార్ట్. దానిలో వరస్ట్ పార్ట్. రెండో పక్కన గుడ్ పార్ట్ ఏంటంటే వీళ్ళకి చెప్పకుండానే డిఫాల్టర్ అవ్వగానే వీళ్ళు కట్టాలి 90 days ఏదో ఉంటుంది కదా సంథింగ్. 12 నెలల నుంచి 36 నెలలు అండి గోల్డ్ లోన్ల డ్యూరేషన్. 12 నెలల నుంచి 36 నెలలు ఈ పీరియడ్కి తీసుకుంటారు గోల్డ్ లోను. సరే రెగ్యులర్గా మంత్ ఇంట్రెస్ట్ కట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కట్టలేదు అనుకోండి 2 నెలలు 3 నెలలు ఏదో 90 days ఏదో ఉంటుంది కదా మామూలుగా లోన్స్కి అయితే, అది కట్టకపోతే అది ఎన్పిఏ అయిన తర్వాత డిఫాల్ట్ అయిన తర్వాత దాన్ని వీళ్ళకు నోటీస్ ఇవ్వాలి, యు ఆర్ డిఫాల్టెడ్ బికాజ్ మీరు చేస్తున్నాం అని. నోటీస్ ఇవ్వకుండా చేస్తే తప్పు కదా, నేరం అది. అది మంచి. ఇప్పుడు నేను దీనిలో అనేది ఏంటంటే మంచి కంటే చెడు ఎక్కువ ఉంది. అది మంచి ఉంది ఎవరో అసలు అది సాల్వ్ చేసుకునే పద్ధతికి చట్టం అవసరం లేదుగా, ఈ గైడ్ లైన్స్ అవసరం లేదుగా. 7 సభ్యుల కమిటీ వేసి ఈ గైడ్ లైన్స్ కావాలా? వాళ్ళందరికీ నోటీస్ ఇస్తే పోద్ది కదా. వాళ్ళందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైటన్ చేసి ఎవరైనా కనుక డిఫాల్టర్ బంగారాన్ని నోటీస్ ఇవ్వకుండా వేలం వేస్తే మేము అంత చూస్తామని చెప్పి వాళ్ళకి ఇంటర్నల్ సర్క్యులర్ ఇస్తే సరిపోద్దిగా. కంప్లైంట్ కనుక ఇంకోటి వచ్చిందంటే మీ మీద కస్టమర్ దగ్గర నుంచి మీరు డిఫాల్ట్ ఇది లోన్ నోటీస్ ఇవ్వకుండానే వేలం వేశారనే కంప్లైంట్ వస్తే మీ తాట తీస్తామని వాళ్ళకి ఇంటర్నల్ సర్క్యులర్స్తో అయిపోయే పనికి మధ్యలో కస్టమర్స్ లాగటం ఎందుకు? దీనిలోకి యూ కెన్ గివ్ అన్ ఇంటర్నల్ సర్క్యులర్. ఈ వడ్డీల విషయంలో ప్రాసెసింగ్ ఫీజు విషయంలో కూడా బ్యాంకుల్లో ఇంటర్నల్ నోటీసులు ఇచ్చుకోవచ్చు, మీరు ఇంటర్నల్ సర్క్యులర్స్ ఇచ్చుకోవచ్చు. అందరికీ ఒకేలాగా ఉండాలి. మీరే డిసైడ్ చేసి చెప్పొచ్చు, పోనీ అందరికీ వడ్డీ ఎంతకంటే ఎక్కువ ఉండకూడదు, అందరికీ ఇదే వడ్డీ రేటు, అందరికీ ఇదే ప్రాసెసింగ్ ఫీజు, ఇది మీరే చెప్పచ్చు కదా లోపల. అవన్నీ మాకు చెప్పి
దాంతోపాటు మమ్మల్ని కూడా దానిలోకి లాగి కస్టమర్లని మమ్మల్ని దానిలో నుంచోబెట్టి ముద్దాయిలుగా ఇవన్నీ కోర్టు కేసులాగా అది బాగాలేదు. అంటే ఇక్కడ ఒక పాయింట్ వాళ్ళు మాట్లాడడం జరిగింది, అంటే ఒకే పాన్ కార్డ్ మీద 2-3 టైమ్స్ సో మెనీ టైమ్స్ లోన్స్ తీసుకుంటున్నారు. అది నాకు కూడా తెలియదండి. నేను ఐ నెవర్ వెంట్ ఫర్ గోల్డ్ లోన్. నేను ఎప్పుడు తీసుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళు, అది నాకు ఆ ప్రాసెస్ తెలియదు. పాన్ కార్డు మీద ఒకే పాన్ కార్డు మీద ఎందుకు తీసుకుంటున్నారు బహుశా ఐ డోంట్ నో. తెలిసిన వాళ్ళకి తెలియదు కానీ అది దానిలో ఏదో లోపం ఉండుంటుంది బహుశా ఒకే పాన్ కార్డు వాడి ఇన్నిసార్లు తీసుకుంటున్నారంటే దానిలో ఏదో సంథింగ్ మిస్చ్యూస్ ఉండాలి బహుశా. దాన్ని కంట్రోల్ చేయ, అది దానిలో మిస్చ్యూస్గా ఏదైనా ఉండేటట్లయితే కంట్రోల్ చేయండి, దట్ ఈస్ నో ప్రాబ్లం. కానీ ఒకే పాన్ కార్డు మీద అంటే అసలు ఒకే పాన్ కార్డు మీద తీసుకుంటాం. నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మనం గోల్డ్ కొనేటప్పుడు ఈ మధ్య 2 లక్షలు దాటితే పాన్ కార్డు ఇవ్వాలి. 2 లక్షలు దాటితే పాన్ కార్డు ఇవ్వాలి. పాన్ కార్డు ఇస్తే ఆ కొన్న గోల్డ్ మనతో అసోసియేటెడ్. నా పాన్ కార్డు నెంబర్ ఇచ్చి నేను గోల్డ్ కొన్నాను అనుకోండి, ఆ గోల్డ్ నాదని. ఒకే పాన్ కార్డు మీద ఇన్నిసార్లు పోయి లోన్లు తీసుకుంటున్నారంటే వీడి కానీ లోన్ కూడా వీడు తీసుకుంటున్నాడుగా, అక్కడ తేడా ఉంటుంది ఎక్కడ. ఇప్పుడు నా దగ్గర అంత గోల్డ్ నా దగ్గర ఉండదు కదా, ఒక పాన్ కార్డు మీద నా బంగారం నేను తాకట్టు పెట్టుకుంటే అయిపోయింది అంతవరకు. కానీ కనపడ్డ ప్రతిదల్లా నా పాన్ కార్డు మీద నేను తాకట్టు పెడతానంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, సంథింగ్ ఫిషీ అక్కడ. అయితే అలాంటివి కట్టడి చేసేయడంలో భాగంగా నార్మల్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే అసలు ఐ వేరు నేనేంటంటే నా బంగారం నేను తాకట్టు పెట్టుకోవడం, దానికి పాన్ కార్డు ఓకే. కానీ నేను నా పాన్ కార్డు మీద ఇంకెవరిదో బంగారం కూడా తాకట్టు పెడతానంటే ఏదో గుడి పుట్టాన్ని నడుస్తుందనే కదా, అక్కడ సమాజానికి వ్యతిరేకంగా కాకపోవచ్చు. అక్కడ ఒక రాంగ్ నెక్సెస్ ఒకటి నడుస్తుందని కదా, దాని మీద మీరు చర్యలు తీసుకోండి. దానికి సంబంధించి ఏమి ఉంటే ఇన్వెస్టిగేట్ చేసి అది వేరు. కానీ నేను అనేది ఏంటంటే ఈ బంగారం నీకు ఎక్కడిది, బ్యాక్గ్రౌండ్ చెక్కు, కస్టమర్ చెక్కు, ఏది దొంగల అమ్మ బెట్టదో అడుక్కు తినేవద్దు అన్నట్లు మీరు 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 ఈ పరిస్థితులు బాగలేకే బంగారం తాకట్టు పెట్టుకోవడానికి వస్తారు బ్యాంక్కి. వాళ్ళని అది కూడా అంటే ఒక లిమిట్, ఇంతవరకు గోల్డ్ పైన అయితే పర్మిషన్స్ తీసుకుంటే బెటర్, ఇంతకంటే తక్కువ అయితే పర్వాలేదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థల్ని కూడా కుదేలు చేసే రకంగా బ్లాక్గా, అప్పుడు మీరు అన్నప్పుడు ఏదైతే కరెన్సీ చేంజ్ అయిందో అప్పుడు ఎక్కువ మొత్తంలో బంగారం కొనేసిన వాళ్ళు ఇప్పుడు మార్చుకునే పద్ధతిలో ఏమైనా ఉంటే వాటిని అరికట్టడానికి ఇలాంటి రూల్స్ తెచ్చారు అని అనుకోవచ్చా? అలాంటివి వస్తే అలాగే ఓపెన్ చెప్పాలిగా, పెద్ద ఎత్తున ఉంటాయి దాఖలు. చిన్న వాటికి కాకుండా పెద్ద పెద్ద లావాదేవీలకు పెట్టాలి. అది ఎంత వాటికి 20,000కి 30,000 వాటికి 20,000 నుంచి తీసుకోవచ్చు కదా డైరీలో. నాకు తెలిసి అయితే మీరు గోల్డ్ లోన్ 20,000 మినిమం, 50 లక్షల దాకా మ్యాక్సిమం ఏదో ఉంది. ఈ మధ్యలో ఎంత రేంజ్లోనే తీసుకోవచ్చు కదా. 20,000 వాళ్ళు అప్పుడు కొన్నారా బ్లాక్ డబ్బు పెట్టి? మరి అయిగా దానికి దీనికి సంబంధం లేదు, ఇదంతా వేరే. ఏముందో మరి దీని వెనక ఆలోచన మనం అట్లా చెప్పలేం. కానీ చేస్తుంది మాత్రం దే ఆర్ ట్రబులింగ్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు జనాలు అసలే ఆల్రెడీ అప్పులు పాలై ఎకానమీ బాగాలేదండి. మిడిల్ క్లాసెస్ పరిస్థితి చాలా దిగజారింది. చాలామంది కల్లోలం ఇప్పుడు బ్యాంకుల్లో చాలామంది గోల్డ్ లోన్ కోసం వచ్చున్నారు. మిడిల్ క్లాసెస్ వాళ్ళ దగ్గర గోల్డ్ లేదు, చాలామంది బ్యాంకుల్లోనే పెట్టారు. చాలా అప్పుల పాలై ఉన్నారు. కోవిడ్ తర్వాత ఇంకా చాలా కష్టాల్లో ఉన్నారు మిడిల్ క్లాస్. ఒక దగ్గర ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న పొదుపు మొత్తాల కంటే వాళ్ళ అప్పులు ఎక్కువ ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో వాళ్ళకి జీవనోపాధి చూపించడం, వాళ్ళ కష్ట నష్టాలు పరిష్కరించే ఇంకో దారి చూడకుండా వాళ్ళు ఇప్పుడు మీరు ప్రభుత్వమేమో వాళ్ళ కష్ట నష్టాలు పరిష్కరించడానికి ఏమీ చేయటల్లా. ఇన్ని కష్టాల్లో పడ్డ మధ్యతరగతిని ఆదుకోవటానికి మీరేదో 12 లక్షల రూపాయల దాకా మొన్న స్లాబ్ పెంచారు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. దాంతోనే సరిపోదు కదా. అసలు ఉద్యోగం ఆదాయం ఉన్నోడు ట్యాక్స్ కడతాడు, వాడికి ఇచ్చారు రాయితీ. ఆదాయం లేకుండా అడుగు తినే స్థితిలోకి వచ్చిన మధ్యతరగతి కష్టాల్లో ఉన్న జీవులకి మీరేం చేశారు? వాడి దగ్గర ఉన్నవాడు బంగారం తాకడం అది వదిలి వాడు అట్లా కష్టాల్లో పడి మిమ్మల్ని తిడతాడో తిట్టడం వేరే విషయం, కానీ వాడి తిప్పలు వాడు పడతా వాడి బంగారం వాడి దగ్గర ఉన్న బంగారంతో తాకట్టు పెట్టుకొని అంటే రోజు గడుపుకోవడానికి పోతే బ్యాంకుకి పోయి డబ్బులు తెచ్చుకోవడానికి పోతే మీరు బెటరు, అమ్మ బెట్టదు అడుగు తినేవద్దు అన్నట్లు వాడి కష్టాలు వాడు పడుతున్నాడు. వాడి దగ్గర ఉన్నది ఏదో కాస్త తాకట్టు పెట్టుకునో కుదవ పెట్టుకునో వాడు బతుకుతున్నాడు. మీరేం చేయటల్లా సామాన్య జనం కోసం. ఆ 12 లక్షల దాకా ట్యాక్స్ రాయితీ వేరే వాళ్ళకి వచ్చింది. మామూలు ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఎన్ని కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికోసం ఏమైనా చెయ్యండి. అంతేగాని మీరు వాళ్ళ దారి వాళ్ళు వెతుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి ఆటంకాలు కల్పించడం అనేది మంచిది కాదు. కొత్త నిబంధనలు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా సార్? ఖచ్చితంగా కావు. ఏ పార్ట్ కాదంటే మీరు వడ్డీ ఈ ప్రాసెసింగ్ ఫీజు ఇట్లాంటివన్నీ లెవెల్ చేయొచ్చు. రెండో పక్కన ఆ చివర మీరు చెప్పారు కదా ఇందాకేది డిఫాల్టర్ది
ఇష్టానుసారంలో వేలం వేయకుండా నోటీస్ ఇవ్వకుండా అది ఆపచ్చు. కానీ మధ్యలో పార్ట్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇట్లాంటివన్నీ కాకపోగా సామాన్యులకు అది లెందీగా అవమానకరంగా లెందీ ప్రొసీజర్. అంటే వాళ్ళు అప్పటికప్పుడు లోన్ వస్తుంది. ఇప్పుడు మామూలు వాళ్ళకి తక్షణం లోన్ పుట్టాలన్నా ఏదైనా తక్షణ అవసరాలు వస్తే గతంలో బంగారం ఆదుకునేది, ఇప్పుడు అది ఆదుకునే దిక్కు కూడా లేని పరిస్థితిలో వాళ్ళని పడేస్తున్నారు. మీరు పెద్ద మనుషులకు అన్నీ బాగానే అవుతాయి. 50 లక్షల గోల్డ్ లోన్ తీసుకోగలిగిన వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది, వాళ్ళు పోయి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుకొని టక్కున అవుతాయి. వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది, అంత డబ్బులు ఉన్న వాళ్ళకి. మామూలు జనం 50,000 60,000 లక్ష గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకి యువర్ క్రియేటింగ్ ట్రబుల్స్. ఇది గోల్డ్ దొంగతనాలు ఉంటాయి కదా సార్, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా ఇలాంటి రూల్స్? అంటే ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు గోల్డ్ దొంగతనం చేసిన వాళ్ళు ఇలాగే బ్యాంకులని వాటిని ఆశ్రయిస్తారేమో అని. కాదు ఇందాటి నుంచి నేను చెప్తుంది అదేగా. నాకు తెలిసినంతలో, నాకు తెలియకపోవచ్చు ఏమైనా విషయాలు, కానీ నాకు తెలిసినంతలో దొంగతనం చేసినోడు ఎవడైనా దాన్ని అమ్మేసుకుంటే తగిన ఏ దొంగ జ్యువెలర్ ఉంటాడు కదా, వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు కదా కొంతమంది. జ్యువెలర్స్ అంతా చెడ్డోళ్ళు అంటారా, వాళ్ళలో ఈ దొంగ బంగారం కుదవబెట్టుకునే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర పోయి కుదవబెట్టుకుంటాడు. కానీ ఇవి తెచ్చి బ్యాంకులో ఎందుకు లోన్ పెట్టుకోవాలి? లోన్ పెట్టుకుంటే లోన్ ఇడిపించుకోవాలి కదా. కొత్త రూల్స్ తీసుకొచ్చి ఏదో ఒకటైతే కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారు. ఇంతవరకు కొదువు పెట్టుకొని బ్యాంక్ లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ ఏమైనా స్వార్థపూరితంగా ఏమైనా వ్యవహరించాయా? అన్ని లోన్స్ లాగే ఇది ఉంటుంది బ్యాంక్ లోన్స్. కాకపోతే ఏంటంటే అప్రైజర్ రోల్ ఒక్కోసారి కొంచెం సస్పిషియస్గా ఉంటుంది కొన్ని చోట్ల. అందరు అట్లా ఉండరు. ఎట్లా థర్డ్ పార్టీ బయట వాళ్ళు అప్రైజ్ చేసినప్పుడు గిల్ట్ నగల్ని కూడా పెట్టుకున్నాయి కొన్ని బ్యాంక్ ఎంప్లాయీస్. వీళ్ళు కుమ్మక్కైపోయి గిల్ట్ నగలు మన వాళ్ళ ఇప్పుడు నా గిల్ట్ నగలు ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెబుతాను, జస్ట్ ఎగ్జాంపుల్. నా దగ్గర దొంగ నగలు ఉన్నాయి, దొంగ నగలు తీసుకెళ్ళి బ్యాంకులో పెడతాను. నాకు తెలిసిన బ్యాంకులో తెలిసిన వాళ్ళు ఉంటారు. అప్రైజరు నేను బ్యాంకులో ఎంప్లాయీ కుమ్మక్కైపోయి దొంగ నగలు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకుంటాను, తర్వాత వదిలేస్తారు. ఏంటి దెన్ వాట్? అదే కాదు ఇంకోటి, మీకు వెయిట్లో తేడాలు చూపించవచ్చు. నాకు ఇచ్చే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తాకట్టు పెడితే 75% అమౌంట్ దాకా నాకు ఇవ్వచ్చు. 100 రూపాయల బంగారం నేను తాకట్టు పెడితే 75 రూపీస్ ఇవ్వటానికి అక్కడ మ్యాక్సిమం అది ఎంత ఇవ్వాలనేది బ్యాంక్ డిస్క్రిప్షను. ఆ డిస్క్రిప్షన్లో బ్యాంక్ ఎంప్లాయీని నేను ఎవరినో ప్రలోభ పెట్టి అప్రైజర్ని ప్రలోభ పెట్టి ఎక్కువ తీసుకుంటా, వెయిట్ ఎక్కువ చూపించి ఎక్కువ తీసుకుంటా. ఇట్లాంటివి చాలా చేయొచ్చు. మోసాలు చేయడానికి ఏముంది, లంచాలు ఇచ్చి కూడా చేయొచ్చు. అంటే తీసుకునేవాడు ఉంటే, నేనంటే అవతల పక్క వాడిని బట్టి కూడా ఉంటుంది అది. సో చాలా ఉంటాయి. ఇక ఈ చిన్నవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టద్దు కదా. ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి దాన్ని ఇన్ని రూల్స్ పెట్టి జనాలను ఇబ్బంది పెడితే ఎలా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొత్త నిబంధనలకు సంబంధించి అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.